హాయ్ ఫ్రెండ్స్, మీరు వాడే స్మార్ట్ ఫోన్ ఎక్కడో చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉంటుంది. బట్ అది మీ దగ్గరికి ఫాస్ట్‌గా, ఎఫిషియెంట్‌గా రాగలగడానికి రీజన్ ఒక సింపుల్ మెటల్ బాక్స్. ఒక సింపుల్ మెటల్ బాక్స్ మన ఎంటైర్ వరల్డ్ ఎకానమీని చేంజ్ చేసింది అంటే వినడానికి సర్ప్రైజింగ్‌గా ఉంది కదా! మీరు ఈరోజు ఆన్‌లైన్‌లో ఏం ఆర్డర్ చేసినా అది థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరం నుంచి ట్రావెల్ అయ్యి మీ దగ్గరికి ఈజీగా రీచ్ అవుతుంది. దట్ టూ చీప్‌గా అండ్ ఫాస్ట్‌గా. బట్ జస్ట్ 70 ఇయర్స్ అగో దిస్ వాస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. షిప్స్ అప్పుడు కూడా ఉండేవి కానీ కార్గో లోడింగ్ వాస్ ప్యూర్ కేయాస్. సో దాంట్లో బాక్సెస్, బ్యారెల్స్, బ్యాగ్స్ అన్నీ ఒక్కొక్కటిగా షిప్‌లో లోడ్ చేయాలి. ఒక షిప్ రెడీ అవ్వడానికి కొన్ని సార్లు 5-7 డేస్ టైం పట్టేది. అదే కాకుండా అప్పట్లో దొంగల భయం కూడా చాలా ఉండేదన్నమాట. కొన్ని పోర్ట్స్‌లో ఆల్మోస్ట్ 10% కార్గోస్ డిసపియర్ అయిపోయేవి. షిప్పింగ్ చాలా కాస్ట్‌లీ కాబట్టి చాలా ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ చేయడంలో కూడా వర్త్ ఇట్ ఉండేవి కాదు. అండ్ గ్లోబల్ ట్రేడ్ వాస్ స్లో అండ్ ఇట్ వాస్ రిస్కీ అండ్ వెరీ ఇన్‌ఎఫిషియంట్. అప్పుడే ఒక బిజినెస్ మ్యాన్ ఒక సింపుల్ క్వెషన్ అడిగారు. 1956లో మాల్కామ్ మెక్లీన్ అనే ట్రక్కింగ్ కంపెనీ ఓనర్ ఒక పోర్ట్ దగ్గర అవుతున్న డిలేని చూసి ఇరిటేట్ అయ్యాడు. ఆయన ఒకటే క్వెషన్ అడిగాడు. ట్రక్‌లో ఉన్న ఎంటైర్ కంటైనర్‌ని డైరెక్ట్‌గా షిప్ మీద పెట్టలేమా? ఎందుకు మళ్ళీ కార్గోని హ్యాండిల్ చేయాలి? అంటే గూడ్స్‌ని టచ్ చేయకుండా జస్ట్ బాక్స్‌ని మూవ్ చేద్దామని అనుకున్నాడు. ఐడియా సింపుల్ కానీ దీన్ని చాలా మంది అపోజ్ చేశారు. ఓల్డ్ ఆయిల్ ట్యాంకర్‌ని మోడిఫై చేసి 58 మెటల్ కంటైనర్స్ లోడ్ చేసి షిప్‌ని టెక్సాస్‌కి పంపించారు. బట్ పోర్ట్ వర్కర్స్ జాబ్స్ పోతాయని భయపడ్డారు. కంపెనీస్‌కి ఇది ప్రాక్టికల్‌గా అనిపించలేదు అండ్ పోర్ట్స్ కూడా ఇలాంటి ఐడియా కోసం అస్సలు డిజైన్ చేయబడలేదు. స్టిల్ మెక్లీన్ ట్రై చేశాడు అండ్ ఇట్ వర్క్డ్. అప్పటి నుంచి గ్లోబల్ ట్రేడ్ సైలెంట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇదంతట్లో రెవల్యూషన్ ఆ బాక్స్ వల్ల అని అనుకుంటున్నారా? కాదు. బాక్స్ వల్ల కాదు. స్టాండర్డైజేషన్ వల్ల. అన్ని కంటైనర్స్ సేమ్ సైజ్‌లో డిజైన్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు క్రేన్స్ వాటిని ఈజీగా లిఫ్ట్ చేయగలవు. అట్ ద సేమ్ టైమ్ షిప్స్ వాటిని ఈజీగా స్టాక్ చేయగలవు. ట్రక్స్, ట్రైన్స్ సేమ్ బాక్స్‌ని క్యారీ కూడా చేయగలవు. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఫ్యాక్టరీలో సీల్ చేసిన కంటైనర్ ఫైనల్ డెస్టినేషన్ వరకు ఓపెన్ చేయాల్సిన పని అస్సలు లేదనమాట. సో దీన్నే ఇంటర్ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ అని అంటారు. అండ్ దీంతో ప్రపంచంలో లాజిస్టిక్స్ చేసే విధానం మొత్తం చేంజ్ అయిపోయింది. రిజల్ట్స్ కాస్ట్స్ కొలాప్స్. ఈ కంటైనర్స్ రాకముందు షిప్పింగ్ కాస్ట్ రఫ్లీ $5.83 పర్ టన్ ఉండేది. బట్ కంటైనర్స్ వచ్చిన తర్వాత ఇమాజిన్ జస్ట్ 16 సెంట్స్‌కి పడిపోయింది. అంటే చూడండి మ్యాసివ్ ప్రైస్ డ్రాప్. షిప్పింగ్ చీప్ అయిపోయాక వరల్డ్ ట్రేడ్ సడన్‌లీ చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. ఫ్యాక్టరీస్ చీపర్ కంట్రీస్‌కి మూవ్ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్ అఫోర్డబుల్‌గా అయ్యాయి. ఫాస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ పాసిబుల్ అయ్యాయి. అట్ ద సేమ్ టైమ్ 90% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ కంటైనర్స్‌లోనే మూవ్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ ద స్కేల్ ఆఫ్ దిస్. ఇందులో ఇంకొక హిడెన్ ఇంపాక్ట్ కూడా ఉంది. కంటైనర్ షిప్పింగ్ ట్రేడ్‌ని మాత్రమే చేంజ్ చేయలేదు. ఎంటైర్ సిటీస్‌ని కూడా రీషేప్ చేశాయి. ఓల్డ్ పోర్ట్స్ ఫేడ్ అవుట్ అయిపోయినాయి. మెగా పోర్ట్స్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. గ్లోబలైజేషన్ స్పీడ్ పెరిగింది. మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అయ్యాయి. అండ్ కొంతమంది ఎకానమిస్ట్స్ అయితే ఈ షిప్పింగ్ కంటైనర్స్ ఎకానమిక్ ఇంపాక్ట్ ఇంటర్నెట్‌కి ఉన్న ఎకనామిక్ ఇంపాక్ట్ కంటే ఎక్కువ అని అంటారు. స్టిల్ చాలా మందికి ఈ విషయం తెలీదు. నెక్స్ట్ టైమ్ మీరు ఒక షిప్పింగ్ కంటైనర్‌ని ఎక్కడన్నా చూసినప్పుడు మీకు వాటి యొక్క ఎకనామిక్ ఇంపాక్ట్ గురించి మీకు ఖచ్చితంగా గుర్తొస్తుంది. అండ్ ఇదంతా ఒక్క మనిషి ఒక్క సింపుల్ క్వెషన్ అడగడం వల్లే స్టార్ట్ అయింది. వరల్డ్‌ని మార్చడానికి కాంప్లెక్స్ ఇన్నోవేషన్ అవసరమే లేదు. ఒక్క సింపుల్ ఐడియా చాలు. హిట్ ది సబ్స్క్రైబ్ బటన్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో.